హాయ్ అండి. ఇక్కడ ఎందుకున్నారనుకుంటున్నారా? ఇక్కడైతే గ్యాస్ భారం అండి. వంట గ్యాస్ కోసం గంటల తరబడి నిలబడుతూ ఇదేనా జనాల పరిస్థితి అనమాట. ఈ పరిస్థితి ఇదేనా? ఇటీవల వంట గ్యాస్ కొరత కారణంగా చాలా ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనమాట ఇక్కడికి. చూసారు కదా! ఎంతమంది లైన్‌లో ఉన్నారు. సిలిండర్ బుక్ చేసినా రోజులు గడిచినా రావటం లేదు. అలా లైన్‌లో నిలబడుతూ ఇంటి పనులు కూడా ఆగిపోతున్నాయి. అలాగే హోటల్ కష్టాలు కూడా చాలా పడుతున్నారనమాట. హోటల్స్ కూడా బిజినెస్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారనమాట ఇక్కడికి. మనం చూస్తే గ్యాస్ ధరలు కూడా పెరిగిపోతున్నాయండి. ఇక్కడ చూడండి ఇంతమంది జనాలున్నారు కదా! ధరలు పెరిగిపోవడంతో, సరఫరా తగ్గిపోవడంతో ఈ రెండి ప్రజలపై భారమైతే చాలా ఎక్కువ పడుతుందనమాట ఇక్కడ. ఈ గ్యాస్ కోసం అన్నమాట. రోజు రోజు గ్యాస్ లైన్‌లో నిలబడడం, గ్యాస్ దొరకకపోవడం, ఆన్‌లైన్ చేసిన వారం తరబడి, రోజుల తరబడి రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారనమాట ఇక్కడికి ప్రజలు. చూసారు కదండీ! రోజు గడవడానికి కూడా పోరాడుతూ ప్రజలు ఇది ఒక మహాభారంగా మారిందనమాట. ప్రజలకు మహాభారంగా మారిందిది. రోజు అంటే మనం ఏ వంట చేసుకోవాలన్నా ప్రశాంతంగా తినలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే గ్యాస్ దొరకకపోవడంతో జనాలు ఇంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడికి. మనం చూస్తే ప్రస్తుతం ఇక్కడ అరకువెల్లిలో అయితే దొరకడం చాలా కష్టం. బ్లాక్‌లో అయితే చాలా రేట్ కూడా ఎక్కువున్నాయండి. చాలా 3000 దాకా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం వంట గ్యాసు కొరత ప్రజలకు చాలా పెద్ద సమస్యగా మారిందన్నమాట ఇక్కడికి. సమస్య ఎప్పుడు పరిష్కారమో తెలీదు. ఈ వీడియో లైక్ అండ్ సబ్‌స్క్రైబ్ చేసి